మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 30వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు ఊపిరి విడువగా అవి సృజించబడును, అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంను దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. శూన్యంగా రూపం లేకుండా అంటే ఆరంభములో భూమి మానవ నివాసానికి యోగ్యంగా లేదని దీని భావం. అలా దానిని నివాస యోగ్యముగా చేసేందుకు దేవుని ఆత్మ అక్కడ నెలకొన్నాడని మనం గమనించాలి. దేవుని ఆత్మ బైబిల్ అంతట్లో దేవుని యొక్క కార్యాలను జరిగించడం ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో చూడగలం. ఈ దేవుని ఆత్మ మీ పక్షంగా పనిచేసి మిమ్మలను కూడా ఈ వాక్యము ద్వారా దేవుడు నూతనపరిచి బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినాన మాకు ఇచ్చినటువంటి నీ యొక్క వాక్కును బట్టి నీ ప్రజలైన వీరందరి పట్ల ప్రభువా నీ కార్యములను నూతనపరచమని, శూన్యము నిరాకారమైనటువంటి భూమిని మాకు యోగ్యంగా మార్చినట్లుగా ప్రతి శూన్యమైనటువంటి పరిస్థితిని ఈ బిడ్డలందరి కొరకు కూడా ఆశీర్వాదకరంగా నీ ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.